రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల నిర్బంధాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. గవర్నమెంట్ మేము రుణమాఫీ చేసినామంటుంది. బట్ వీళ్ళేమో రుణమాఫీకి సంబంధించి రైతులేమో కాలేదంటున్నారు. దీనికి సంబంధించి కొందరు రైతులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. ఇప్పుడు ఒక రైతు లైన్లో ఉన్నారు. భయ్యా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? మాది ఖమ్మం డిస్టిక్ అన్న. చెప్పండి, మీకు ఎంత ఉంది ల్యాండ్? ఎంత అయింది? రుణమాఫీ అయిందా కాలేదా? రుణమాఫీ కాలేదన్న. అంటే ఉమ్మడి కుటుంబంగా ఉన్నాం. అంటే పెళ్లి మా అన్న చేసుకున్నాడు, నేను చేసుకున్నా, కానీ ఇక రేషన్ కార్డు విడుదల కాలేగా 5-6 సంవత్సరాల నుంచి అది ఒకసారి ఓపెన్ అయినా కూడా ఇక మనకి తెలిసి తెలియకుండా అది అయిపోయింది. అది అయితే ఒకటే కుటుంబంలో నాకే అయిపోయింది మ్యారేజ్, మా అన్నకి అయిపోయింది, అందరికి అయిపోయింది. ఇక ఎవరి లోను వాళ్ళు ఇక పట్టా బుక్ లెక్కించుకున్నాం. పాస్బుక్ ఎవరి పేరు మీద వాళ్ళ ఉంది. లోన్ తీసుకున్నాం. లోన్ తీసుకొని మొన్న అప్పుడేమో రేవంత్ అన్న అప్పుడు పాస్బుక్ల మీద ఇచ్చేస్తా అన్నాడు లోన్ మాఫీ. ఇప్పుడేమో ఆ రేషన్ కార్డే అంటాడు. ఏవో సార్కి పోయి కలుస్తేమో వచ్చేదాకా ఆగమంటావా, నన్ను టైపింగ్ చేసి ఇమ్మంటావా అని ఆయన అంటాడు. వాళ్ళే దురుసుగా ఇంకా మీదికి. ఇక ఏమని చెప్పాలి? ఏంది అసలే మీరు పంటలు 2-3 సంవత్సరాల నుంచి పండగ చిగాతోటి రైతులు. ఎంత తీసుకున్నారు మీరు లోన్? ఎంత తీసుకున్నారు? నాది 1,50,000 ఉందన్న. మా అన్న 1,60,000 తీసుకున్నాడు లిమిట్. ఇక ఎంత దాగుంటే అంత దాగి ₹1,00,000 తీసుకుంటే దానికి రినివల్ చేయించుకుంటా ఉన్నాం అన్న ఒక 4 సంవత్సరాల నుంచి. అది తీసుకున్నది 1,00,000 కానీ ఇక అప్పట్లో మాఫీ అవ్వలేదు. ఇక దాని వల్ల ఇక రినివల్ చేసుకుంటా ఉన్నాం. అదే ఇప్పుడు 1,50,000 అవుతుంది. కనీసం ఈ ప్రభుత్వంలోన అవుతుంది అనుకుంటే ఈ ప్రభుత్వం కూడా కావట్లే, ఏం కావట్లే. అది రేషన్ కార్డు అన్నాడు ఫస్ట్. మీ పాస్బుక్ ఉంటే చాలు, బ్యాంక్ బుక్ ఉంటే చాలు, దాని మీద అయినా మాఫీ చేస్తా అంటే ఇప్పుడేమో ఇట్లా 2-3 సంవత్సరాల నుంచి మిరపలు పండగ అటు ఇటు చిగారుతోటి ఆ నల్లి తామర వల్ల అంత బాధ ఇది చేస్తా అంటే కనీసం ఆ బ్యాంకు వాళ్ళు వ్యవసాయం మీద కనీసం భూముల మీద అయినా రాకుండా ఈ రుణమాఫీ అయినా అవుతుందేమో అనుకుంటే ఇప్పుడే రేషన్ కార్డు అలాట్మెంట్ పెట్టిండు. ఇప్పుడు రేషన్ కార్డు అలాట్మెంట్ పెట్టి మా నాన్నకుండే, మా అమ్మకుండే, మా అన్నకుండే, నాకుండే. ఇప్పుడు దీని మీద ఒకటే రేషన్ కార్డు మీద ఒకటే రేషన్ కార్డు మీద అందరం ఎవరికి వాళ్ళు ఇక పెళ్లి చేసుకున్నాం, ఎవరిది వాళ్ళు వేరే పంచుకున్నాం, కానీ రేషన్ కార్డు లేదు. మరి ప్రజాపాలన అప్లికేషన్లు తీసుకున్నారు కదా గవర్నమెంట్ రాగానే, అప్పుడు రాలే అన్న. పేర్లు వస్తేనే వస్తాయని అన్నట్టు సింపుల్ గా ఏవో సార్ అన్నాడు. నిన్న ఫోన్ చేస్తే ఏవో సార్ ఏమంటాడు, పైనుంచి రాలే నేను టైప్ చేసి అనా వచ్చి నాకు ఆగుతావా లేదా అని సింపుల్ గా అంటాడు. సార్ కనీసం జిల్లా కలెక్టర్ ఆఫీస్ కరకు పోయి అయినా మరి నేను ఇవ్వచ్చా కంప్లైంట్, ఏ వద్దా అని అంటే పోయి చేసుకో అబ్బా, అక్కడ ఉన్నదంటే ఇది చేసుకో, తర్వాత నా దగ్గర అక్కడ లేనిది ఇక్కడ లేనిది మేమేం చేయాలా అని ర్యాష్ గా మాట్లాడి 1 నిమిషం 2 నిమిషాల్లో కట్ చేసి పడేస్తాడు. రోజుకి నీలాంటి 100 ఫోన్లు వస్తున్నాయి అంటాడు. కనీసం ఊరు మొత్తం మీద ఒక 50 లోన్లు అయి ఉంటాయి మాఫీ, అంతా ఒకటే రేషన్ కార్డు మీద, అంతా ఒకటే ఎంగేజ్. రైతులు ఎంత మంది ఉంటారు మీ ఊర్లో? దగ్గర వ్యవసాయం నమ్ముకున్న వాళ్ళు ఎక్కువ అన్న. స్టడీ పరంగా చదువుకొని డిగ్రీ దాకా చదువుకొని ఇక ఎంప్లాయీ ఇక మనకి ఉన్న పరపతులకి జాబులు రావు. మన ఎడ్యుకేషన్ చూస్తే ఖర్చు లేని దానికి ఇక వ్యవసాయం నమ్ముకున్న దగ్గర 100 మంది ఉన్నారన్న. అంత మందిలో ఒక 50 కూడా కాలేదు. 50 మంది కూడా కాలే. అందరూ ఎడ్యుకేషన్ పర్సన్స్ మళ్ళీ చదువుకునే వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయం మీదనే నమ్ముకున్నాం. ఇక అటు రావట్లేదు, ఇక ఇటు చేస్తే ఇటు లేదు అన్నట్టు. ఇక వ్యవసాయ రాని దానికి కనీసం మన బతుకు తెరువులైనా మనం బతుకుదాం అన్నట్టు కౌలు భూములు చేసుకుంటా ఇట్లా వ్యవసాయం చేసుకుంటా అంటే అటు కాలం కరెక్ట్ కలిసి రాక, ఇటు వీళ్ళు ఉన్నది కరెక్ట్ హామీలు వాళ్ళకి, ఇక బ్యాంక్ వాళ్ళకి మన భూమి మీద రారులే, ఇక మాఫీ అయితే మన చిరాకులు అయిపోయినా పోతాయని అనుకునే లోపల కనీసం ఇట్లా ట్విస్ట్ ఇస్తే ఏమని చెప్పాలన్నా. మరి రేషన్ కార్డుల గురించి రెవెన్యూ వాళ్ళని ఏమన్నా అడిగిరా? ఎప్పుడు ఇస్తారు ఏందని అడిగినా అన్న. అడిగితే వాళ్ళు పైనుంచి వస్తే ఇస్తారు, లేకపోతే 100కు 99% అయితే ఒకటే రేషన్ కార్డు మీద ఒకటే లోన్ మాఫీ అవుతుంది, పాస్బుక్ ఆధారంగా అయితే కాదు. ఇప్పుడు అయినా మీ ఇంట్లో ఒకరికన్నా అయిందా లేదా? ఎవరికి కాలే. ఇప్పుడు ముగ్గురికి ఒకటే లోన్ కాబట్టి ఇక ముగ్గురు ఒకటే రేషన్ కార్డు చూపిస్తుంది కాబట్టి 4,20,000 ఉంది. అది ఒకటేసారి ఇక 4 అందరితో పాటు వస్తుంది అన్నట్టు అంటారు. అంత ముందేమో రేషన్ కార్డు అవసరం లేదు పాస్బుక్ అన్నారు. ఇప్పుడేమో అందరిది ఒకటే దాని మీద. సరే ఒక దాని మీద ఆయన మా అమ్మదైంది అనుకో అన్న. ఇప్పుడు మా ఇద్దరు అన్న తమ్ముల పరిస్థితి ఎట్లా? అమ్మదైందని వాళ్ళ మీద కొట్లాడాలా, ఇటు మేమిద్దరం కొట్లాడుకోవాలా, ఎట్లా పరిస్థితి మాకేం అర్థం కావట్లే అన్న. నువ్వే సలహా చెప్పన్నా.
ఇక మా రైతుల ద్వారా మీరు ఫైట్ ఇప్పుడు గవర్నమెంట్ చెప్పాలి ఇప్పుడు అందరికి చేసిన మా రైతుల ద్వారా మీరైనా ఫైట్ చేస్తారు కానా కనీసం మీరైనా ప్రభుత్వం దృష్టికి ఇట్లా బాధపడతారు. అదే ప్రభుత్వం దృష్టికి పోవాలని చేసినాం, ఎందుకంటే వాళ్ళేమో అందరికి చేసినామంటున్నారు, రైతులందరూ బ్యాంకుల దగ్గర రైతుల్ని ఏదో ఒక ఇద్దరిని చేసి వాళ్ళని హైలైట్ చేసుకోవడానికి ఒక నలుగురిని ఇది చేసుకొని చెక్కులు ఇస్తున్నాం, అది ఇస్తున్నాం, బొంద ఇస్తున్నాం అని చెప్పి వాళ్ళని హైలైట్ చేసుకోవడం తప్ప అసలు ఉన్న ఊర్లో వాళ్ళు వస్తే మాత్రానికి వాళ్ళకి నిలదీసి అడిగేటోళ్ళే ఉన్నారు అన్న ఈసారి అయితే. ఎక్కడ మీది నియోజకవర్గం ఏదొస్తుంది? మాది వైరా నియోజకవర్గం అన్న. వైరా అసలు ఇటు చూస్తే దారుణంగా ఇప్పుడు మొన్న ఆర్థిక మంత్రి మీ జిల్లాడే ఉన్నాడు, వ్యవసాయ శాఖ మంత్రి కూడా మీ జిల్లాడే ఉన్నారు. వేస్ట్ అన్న, ఎవరి వాళ్ళది వాళ్ళు చూసుకొని ఇది చేసుకున్నాడు తప్ప ఏం లేదు అందులో. ఎవరిది వాళ్ళు చూసుకొని ఎవరి స్వార్థం వాళ్ళు. కనీసం వీళ్ళ ప్రభుత్వం అయినా మారితే మా బతుకులైనా మారుతాయి అంటే వీళ్ళ ప్రభుత్వం మారుతున్నాయిలే గాని వీళ్ళ పొట్టలు పెంచుకుంటారులే గాని మా లైఫ్ ను మారట్లే. అదేందో ఏమో మరి. ఓకే ఓకే అదొచ్చింది సాగు. ఇప్పుడు వ్యవసాయం నమ్ముకున్నాం, లాస్ట్ కి కాలం కరెక్ట్ లేదు. 2 సంవత్సరాల నుంచి మిర్చి పంటలు పండుతున్నాయన్న, తీవ్రంగా నష్టపోతున్నాం. నల్లి అనే పోయిన సంవత్సరం గుబ్బ రోగం అనే ఏదేదో వచ్చి అంతా ఆగం గచ్చామి అయితే అంటే కనీసం భూములు పోకుండా వాళ్ళ దగ్గర నుంచి అట్లయినా కాపాడుకుందాం అని అనుకునే లోపల ఇది కనీసం ఇది వచ్చింది. ఇది రేపు భూముల మీద వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వస్తే పరిస్థితి ఏందన్న. ఇటు ఉన్న ఊర్లో ఇజ్జత్ పోయినట్లయితది, ఇటు వీళ్ళకి వ్యవసాయం చేత కాక అటు బడి చేత కాక అన్నట్టు వాళ్ళు చెప్పేటోళ్ళు చెప్తా ఉంటారు. అన్ని వైపులో ఇది చేయాలన్నా అన్న. అవునవునవును, చూద్దాం. ఇది గవర్నమెంట్ దృష్టికి పోవాలి. రైతుల సమస్యలు ఏంది, అసలు ఎంతమందికి అయింది, రైతులు ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు గవర్నమెంట్ తెలవాలనే మేము ఇట్లా లైవ్ లో తీసుకుంటున్నాం. మేము లైవ్ లో తీసుకుంటారులే కానీ వాళ్ళ దాకా పోయినా కూడా వాళ్ళు అసలు ఏం రెస్పాన్స్. ఇప్పుడు నేను ఒక్కడంటే సరే అన్న, నా లెక్క 100 మంది ధర్నా చేస్తారు. ఇవాళ రైతులు పోయిన వాళ్ళకి రోడ్డు మీదనే ఆపేసి అరెస్ట్ చేసుడు అవి చేస్తారు. అంటే వాళ్ళు అదే మా పరిస్థితిలో వాళ్ళు ఉండి వాళ్ళ పరిస్థితులు మేము ఉంటే ఇట్లా చేస్తే వాళ్ళు ఊరుకుంటారా అన్న? అట్లా ఎట్లా ఉంటది, అట్లా ఊరుకోరు కదా. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర కాదన్నా. వాళ్ళు ఒక వ్యవసాయం నుంచి పోయినోళ్ళేగా, అంతా వాళ్ళ అమ్మ నాయనలు వాళ్ళ తాతోళ్ళు అందరూ ఒకేసారి ఎమ్మెల్యేలు ఎంపీలు కాలేగా. ఇటు రైతుల పరిస్థితి ఇట్లా ఉంటది. చేస్తే అందరికి చేద్దాం, అందరితో పాటు వాళ్ళు కూడా అన్నట్టు వాళ్ళు కనీసమైన ఇదైనా కావాలన్నా ఇవాళకి ఎన్ని రోజులన్నా ఒక్కొక్కడు రైతు మాపి అయిన వాళ్ళందరూ మంచి ఆరాంసే ఏకదంగా ఉన్నారు. ఈ అమ్మ వాళ్ళకి ఏముందిరా అని. మన పరిస్థితి ఏమో చూస్తే ఇటు అప్పులు కూస్తారా ఏం కూస్తారా అందరిని చూసి ఇట్లా ఆవుడు. ఇప్పుడు కొందరికి వేసి కొందరికి వేయక రైతుల మధ్యలో లొల్లి పెట్టేసినట్టు అయింది కదా. లొల్లి పెట్టేసిండన్న. కనీసం రెస్పాన్సిబిలిటీగా అప్పుడు చెప్పినట్టు అదే మాట మీద నేను ఒకటే రేషన్ కార్డు మీద అప్పుడు హామీ ఇచ్చి ఉంటే బాధపడకూడడానికి, అరే మీకు పాస్బుక్ ఉంటే చాలు అది ఇదని చెప్పుకుంటా పోయిండు. ఇప్పుడే కనీసం రేషన్ కార్డు మీద అంటే వాళ్ళ దగ్గర వాళ్ళు అన్ని కోట్లు సంపాదించుకుని వాళ్ళ దగ్గర డబ్బులు వెళ్ళట్లేదని సింపుల్ గా అంటారు. మేము అప్పుల పాలు ఉన్న వాళ్ళం, మా పరిస్థితి ఎట్లా అన్న? ఇప్పుడు కనీసం కొద్ది గొప్ప అంటే ఒక 4 లక్షల అప్పు ఉంటే అందులో ఒక 2 లక్షలు మాకిపోయినా 2 లక్షలైనా మాకు కొద్దిగా కన్వీనియంట్ గా ఉంటది. అప్పులకి అయినా సమాధానం చెప్పుకుంటాం, వడ్డీలు కట్టుకుంటాయినా. అట్లయినా చేద్దామంటే అట్లా లేదు ఇట్లా లేదు. ఏదైనా అంటే జాబ్ చేసేటోళ్ళు కూడా అట్లా అనుడు ఇట్లా అనుడు ఏందో ఏమన్నా. ఈ పరిస్థితులు కరెక్ట్ కాదన్న. చూద్దాం. ఇవాళ ప్రగతి భవన్ ముట్టడి అన్నారు, అది అన్ని అరెస్టులు అయినాయి. సో ఇట్లానైనా మరి ఈ రకంగా గవర్నమెంట్ ఖచ్చితంగా ఇది వెళ్తుంది, అధికారులు చూస్తారు, మన వీడియో లైవ్ చూస్తారు. వాస్తవేనా? ఇప్పుడు మా ఎగగొట్టిన డబ్బులు ఆ 2 లక్షలు మాపి డబ్బులే వాడు సింపుల్ గా ఏం చేస్తాడు, వాడి పాపులారిటీ కోసం రైతు భరోసా కింద ఇచ్చేస్తాడు. మా డబ్బులు ఎగదెంగే పోయినాయి. అయ్యే డబ్బులు బేజాబ్తుగా ఉండుంటే మా తీసిన తర్వాత చేసి ఉంటే ఆయనకి ఎంత మంచి పేరు ఉండే. ఆ డబ్బులే ఇటు ఎగగొట్టేసి అటు ఏదంటే తిక్కిరి మారు చేస్తాడు ఆ ప్రభుత్వం. ప్రభుత్వం అయినా రైతు బంధు డబ్బులు రైతు బంధు డబ్బులు ఇప్పుడు మా డబ్బులే చేసి వాడు రైతు బంధు కింద ఇస్తాడు. రేపు వాడు ఏం చేస్తాడు, ఒక 5-6 ఎకరాల దాకా పెట్టి మా పోయిన ఫస్ట్ వీడితో చేసినట్టు ఏం చేస్తాడంటే మళ్ళీ ఒక నెల రోజులు ఆపి దాని తర్వాత ఏదో కథలు దెంగుతాడు. మళ్ళీ వరద బాధితులు కంటారు. ఇట్లా ఎగదెంగకుండా పోవడమేనా అన్న? అదే ఇప్పుడు అంటే వాళ్ళు హామీలు ఇచ్చినా మేము అన్ని అమలు చేస్తున్నాం అంటున్నారు. మరి చూద్దాం. మీకు ఇట్లా మీలాగా ఒకరోజు బయటకు వచ్చి చెప్తా ఉంటేనే అసలు వాస్తవం ఏంది, గ్రౌండ్లో ఏందో తెలుస్తుంది, ప్రజలకు తెలుస్తుంది, అధికారులకు ప్రభుత్వానికి కూడా తెలుస్తుంది. చూద్దాం, మనం ఇంకా ప్రయత్నం చేద్దాం. ఇంకా కొంత రైతులు కూడా కనీసం మీరు కూడా సపోర్ట్ గా వాళ్ళకు కొద్దిగా బంధించిన అరెస్ట్ చేసిన వాళ్ళ దగ్గర పోయినా అట్లా చేసుకుంటూ తప్పురా బాబు అని పోలీసులను కూడా నిలదీయండి అన్న. చేద్దాం. అందరితో మాట్లాడుతున్నాం. ఇంకా కొంత రైతులు కూడా కాల్ చేస్తున్నారు మనకు, వాళ్ళతో కూడా మాట్లాడదాం మనం. సరే, మంచిదన్న. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఇది రైతుల ఆక్రోశం ఇట్లున్నది. మన ఫైనాన్షియల్ మినిస్టరు, డిప్యూటీ సీఎం గారు
వ్యవసాయ శాఖ మంత్రి గారు సొంత జిల్లా నుంచే రైతు చూడండి ఎట్లా మాట్లాడుతున్నారు. ఇంకొక కాల్ వస్తున్నది. హలో అన్నా నమస్తే అన్న. నమస్తే బ్రదర్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను కామారెడ్డి డిస్టిక్ అన్న. చెప్పండి బ్రదర్. అన్న మాది రుణమాఫీ కాలేదన్న, ఇంత అభిమానం అన్న, గైడ్ లైన్స్ ఎంత లేదు. ఉంది మీకు? ఎంత ఉంది లోన్? ఎంత ఉంది మీది? నాకు 70,000 ఉంది, మా తమ్మునికి 1,00,000 ఉంది, మా నాన్నకు 170 ఉంది. ముగ్గురు కలిసి 320 ఉంది భయ్య. అంటే ఎట్లా మీకు రేషన్ కార్డు లేకనా? ఎందుకు కాలేదంటున్నారు? రేషన్ కార్డు ఉంది, ముగ్గురు ఒకటే కావడం వల్ల ముగ్గురికి కాలేదు సార్. ఎప్పుడు పోయినా ప్రాసెసింగ్ అని చెప్తున్నారు సార్. మొన్న అప్లికేషన్ ఏమైనా పెట్టుకున్నారా మళ్ళీ కొత్తగా? అన్ని ఇచ్చినాం సార్, ఇచ్చినాం కానీ వాళ్ళు ఏం రాలేదు మా గైడ్ లైన్స్ అని అంటున్నారు సార్. ఎన్ని రోజులు సార్ గైడ్ లైన్స్ రావడానికి సార్? ఏంది సార్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్. మీ ఊర్లో ఎంత మందికి అయి ఉంటుంది? రైతులు ఎంత మంది ఉన్నారు? ఎంత మందికి అయింది? 1000 మంది ఉంటే ఒక 50-60 మందికి అయింది సార్. అన్ని ఇట్లనే ఉన్నాయి సార్. ఒక ఇంట్లో 2-3 ఉండడం వల్ల, 2 అకౌంట్లు ఉండడం వల్ల ఏదో టెక్నికల్ ప్రాబ్లం అని. టెక్నికల్ ప్రాబ్లం ఎన్ని రోజులు ఉంటుంది సార్? అన్ని కరెక్ట్ ఉంటేనే వాడు రుణమాఫీకి అరువులు ఇస్తాడు సార్. వాడు టాప్ లోన్ తీసుకోవాలంటే నో డ్యూ అన్ని కరెక్ట్ ఉంటేనే వాడు ఇస్తాడు సార్. ఎన్ని రోజులు ఉంటుంది సార్? ఎప్పుడు అయినా అది పాపం ప్రజలు అల్లా కోలం అవుతున్నారు సార్. రైతులు చాలా చాలా బాధపడుతున్నారు సార్. ఏమంటారు మరి అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏమంటున్నారు? వాళ్ళు పోతే సార్ మాకు ఏం రాలేదు సార్, మాకు ఏమైనా వస్తే మేమే డాంగర్ కొట్టి చెప్పి మీకు చెప్తాం సార్ అని అంటున్నారు సార్. ఆఫీసర్లకే ఆర్డర్స్ ఏం రాలే, ఏం చేయాలి అనేది? అవును సార్, రాలేమంటున్నారు సార్. కూడా అగ్రికల్చర్ వాళ్ళు కొంచెం అన్ని చెప్పి వాళ్ళ దృష్టికి తీసుకుపోవాలని నేను అనుకుంటున్నాను సార్. చాలా అల్లకొల్లం అయిపోయింది సార్ మొత్తం ప్రజలంతా. ఇట్లా ఉంది సార్. ఓకే ఓకే బ్రదర్, ప్రజల దృష్టికి తీసుకోండి సార్. తప్పకుండా బ్రదర్, థ్యాంక్ యూ సార్. ఇది సమస్య. ఇప్పుడు ఇద్దరు మాట్లాడితే ఇద్దరిది కూడా రేషన్ కార్డు సమస్యనే. అంటే కొందరికేమో రేషన్ కార్డు లేక సమస్య. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే కుటుంబం అంతా ఒకటే దాంట్లో ఉన్నది. భూమి 2-3 పేర్ల మీద ఉన్నది, తండ్రి మీద 2 కొడుకుల పేర్ల మీద భూమి ఉన్నది. కానీ రేషన్ కార్డు వచ్చేసరికి ఒకటే ఉన్నది అందరికి కలిపి. అయ్యేసరికి మీ అందరికి ఒకటే రేషన్ కార్డు ఉంది అని చెప్పి అందరినీ పక్కకు నొక్కిరు. ఇది గవర్నమెంట్ చేసిన ఘనకార్యం. రేషన్ కార్డు లేవని ఎవరైతే వీళ్ళే మొన్నటిదాకా లొలి చేసిర్రు, 10 ఏళ్ళు కొట్లాడిర్రు, 10 ఏళ్ళు అంటే రేషన్ కార్డు లేలే గవర్నమెంట్ అని లొలి చేసిర్రు. మరి ఇప్పుడు వీళ్ళు వచ్చినాక ఆ పని చేయాలి కదా. ఫస్ట్ రేషన్ కార్డులు అందరికి ఇస్తే, అర్హులైన వాళ్ళు అందరికి ఇస్తే, అట్లనే ఇట్లా పెళ్ళిళ్ళు అయిపోయి కుటుంబాలుగా వేరుపడిన వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. కానీ ఏం లేకుండా ఇట్లా చేస్తే ఎట్లా ఉంటుంది? హలో అన్న నమస్తే. చెప్పండి ప్రియ. నా పేరు వెంకటరెడ్డి. చెప్పండి. కామారెడ్డి డిస్టిక్ అన్న నాది. చెప్పండి బ్రదర్. నాది 1,70,000 రుణం ఉన్నది, అప్పు. అయితే నాది రేషన్ కార్డులో చాలా సంవత్సరాల నుంచి పేరు లేదు. అంటే ఈ మధ్యలో రేషన్ కార్డు ఇవ్వలేదు కదా. అవును. అందుకని నాకు మాఫీ కాలేదు ఇప్పటి వరకు. 1,70,000 ఉన్నది. ఇంట్రెస్ట్ 1,85,000 ఉండొచ్చు, 95 ఉండొచ్చు. రేషన్ కార్డు లేదని ఆపేసారు. రేషన్ కార్డు లేదని ఆపేసారు. అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర పోయి అప్లికేషన్ పెట్టి వచ్చిన రేషన్ కార్డు లేదని, నెల అవుతుంది. ఆమె కూడా ఫోటో కూడా తీసుకున్నది, ఇంకా సెల్ఫీ ఫోటో తీసుకున్నది. ఓకే, వస్తుంది రెడీ సాబ్ అన్నది. ఇప్పటి వరకు రాలేదన్న. అసలు కొందరికి అవుతున్నాయి ఊర్లల్లో, ఎవరి తిప్పలు వాళ్ళు పడుతున్నారు. కానీ పాపం ఏం చేస్తారు? మీ ఊర్లో ఎంత మంది ఉంటారు రైతులు? మా ఊర్లో మొత్తం రైతులు ఉన్నారు. ఉన్న కాడికి అందరికి జాగాలు ఉన్నాయి, జాగా లేని వాళ్ళు లేరు. 800-900 దాకా ఉంటారు. దానివల్ల 300-400 మందికి 200 మందికి కూడా రాలేదు ఇప్పటికి. అందరిది అట్లనే ఉన్నది. కామారెడ్డి డిస్ట్రిక్ట్, బిక్నూర్ మండల్. ఓకే, ఏమంటారు మరి రేషన్ కార్డుల మీద కానీ వీటి మీద ఏం చెప్తారు ఆఫీసర్లు? ఏమన్నా అంటారా? రెవెన్యూ వాళ్ళు ఎవరైనా కలిసిరా మీరు పోయి? అదే అగ్రికల్చర్ ఆఫీసర్ ని కలిస్తే నేను ఫోటో తీసుకున్నా, రాసుకున్నా, మీ అప్లికేషన్ పంపిస్తా, వారం లోపల వచ్చేస్తుంది అని అన్నది లేడీ మేడం. రిసిప్ట్ ఏమైనా ఇచ్చిరా మీకు? రిసిప్ట్ ఏమి ఇవ్వలేదు. రిసిప్ట్ అడిగినా నేను, అవసరం లేదు నేను పై ఆఫీసర్ పంపిస్తా, ఇది వచ్చే 8 రోజులలో వస్తుంది మాఫీ అని అన్నది. నెల అవుతుంది, ఇంకా రాలేదు. మళ్ళీ ఏం కలవలేదా మరి మీరు ఆఫీసర్లను? ఏంది పరిస్థితి అని? మళ్ళీ కలిస్తే మళ్ళీ ఏదో ఊరికి వెళ్తారు వాళ్ళు, పోయినప్పుడు కలవరు.
వస్తది అని చెప్పిండ్రు. మళ్ళీ కలవాలని అనుకుంటున్నా. ఇదే కలుస్తాం. హైదరాబాద్ లో ఏదో జాబ్ చేసుకొని ఉంటా. మళ్ళీ ఊరికి పోవాలంటే 100 కిలోమీటర్లు. ఆ పెట్రోల్, ఆ డీజిల్ కు, ఆ బస్ కు, ఆ ఎట్లా ఉన్నందుకు పోవాలంటే అవునవునవును. ఓకే. అదో ఖర్చులే అవుతున్నాయి. ఇంతకు ముందు అదేదో అప్లికేషన్ పెట్టమని అప్పుడు రేవంత్ రెడ్డి ఫస్ట్ దానికి పోయి అప్లికేషన్లు ఎగబడి పెట్టినాం. ప్రజాపాలన అప్లికేషన్లు. ప్రజాపాలన అవన్నీ ఉత్తైన వాడేసారు. మళ్ళీ ఇప్పుడు రేషన్ కార్డుకు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలంటారు. ఈ అప్లికేషన్లు పెట్టుడుకే సరిపోతుంది మా పని. ఇక తిరుగుడుకు, ఈడ డుమ్మాలు కొట్టి జాబుకు ఇది లాసు, అట్లా లాసు పోయిడు. అన్ని విధాల నష్టమే అవుతుంది. ఓకే. ఓకేనా? ఓకే. రైట్. ఇంకా అన్న శంకర్ అన్న బాగున్నాడా? బాగున్నారన్నా? ఓకే. ఓకే అన్న. మీ ధ్వని మీరు చెప్పండి అన్న. చెప్తున్నాం. మీ పబ్లిక్ మీ తిప్పలేందనేది మీకు ఖచ్చితంగా చూపిస్తూనే ఉంటాను. కంపల్సరీ చూస్తా. న్యూస్ లైన్ లైవ్ కంపల్సరీ చూస్తా రోజు మార్నింగ్. ఓకే అన్న. ఓకే. థ్యాంక్ యూ. ఓకే అన్న. ఇది అందరూ రేషన్ కార్డు ఏం చెప్పింది, జస్ట్ కుటుంబాన్ని ప్రామాణికంగా తీసుకోవడానికి, కుటుంబాన్ని గుర్తించడానికి, ప్రామాణికం కాదు కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు అని చెప్పారు. అప్పుడు ఆ విధి విధానాలు ఇచ్చారు. కొన్ని 5-6 పేజీలు ఒకటి బుక్ ఇచ్చారు బయటికి, బుక్లెట్ అట్లా చెప్పారు అప్పుడు. బట్ ఇప్పుడు వచ్చేసరికి రేషన్ కార్డు లేదని అటు పక్కకు పెట్టేస్తున్నారట. ఒక్క ఇంట్లో 3-4 ఉన్నారని. హలో నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి మీ పేరు, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రాములు సార్. నా పేరు ఎక్కడ నుంచి? కామారెడ్డి డిస్టిక్ బీర్పూర్ మండల్. చెప్పండి. మీరు ఇంతకు ముందు అన్నట్లు సార్ ఒక్క రేషన్ కార్డులో 3 ఉన్నాం సార్. మేము 3 ఉండి ముగ్గురికి ఒక్కరికన్నా మాకు వర్తించలేదు సార్. ముగ్గురికి ఎంత ఉన్నది లోన్? ఎంత ఉన్నది మీది లోను? అమ్మ పేరు మీద 1 లక్ష ఉన్నది. నాన్న చనిపోయిండు 2002లో. నాన్న చనిపోయిండు. చెల్లెలు ఉన్నది. చెల్లెల పేరు మీద 180-65 ఉన్నది. ఒకటే రేషన్ కార్డు ఉన్నది. ఒక రేషన్ కార్డు మీద 3 ఉన్నాము. 3 ఉన్నారని చెప్పేసి పక్కన పెట్టేసారు. దానికి ఏం లేదు. మా ఇంటింటికి అన్నారు. ఇంటింటికి కూడా వచ్చినోళ్ళు లేడు, పోయినోళ్ళు లేడు. ఆడపోతే ఆడ ఏం సమాధానం చెప్పలేదు. మాకు లేదు బ్యాంకులకి సంబంధం ఇది అని బ్యాంకులు అంటారు. బ్యాంకులు పోతే మాకు సంబంధం లేదు, వ్యవసాయ అధికారి లేకుంటే ఎంఆర్ఓ అడుగురు అని అలా అంటారు. దీని పరిష్కారం ఎట్లా సార్? దీనికి ఎట్లా చేయాలి? ఏం కథ దీన్ని? ఇదే రేషన్ కార్డు వేరే వేరే ఇచ్చుంటే, వేరే కుటుంబం ఒక్కొక్కరికి ఇచ్చుంటే వేరే ఇదైపోతుండే కదా. అట్లా అప్పుడు ప్రజాపాలన అప్లికేషన్లు పెట్టిరు, అప్పుడు పెట్టుకుర్రా మీరు? పెట్టుకున్నాం సార్. మేము పెట్టుకున్నాము. అయితే ఇప్పుడు రేషన్ కార్డు ఒక్కదాంట్లో ఉండడం వల్ల మీకు పోయింది, రుణమాఫీ కాలేదు. రిన్యూవల్ ఫీ చేసినాం ఆల్రెడీ. రిన్యూవల్ ఫీ ఆయన అండి. అంటే ఏ ఒక్కరికి కూడా కాలే? మీ ముగ్గురిట్లో ఒకరికి కూడా కాలే? ముగ్గురికి ఏ ఒక్కరికి ఫీ కాలే. అది పరిస్థితి సార్. ఓకే. ఓకేనా? ఓకే. ఇది పరిస్థితి అందరిది అదే ఉన్నది కథ. రుణమాఫీ దాంట్లో మ్యాక్సిమం అట్లే ఉంది. ఎవరిని అడిగినా ఇప్పుడు 2-3 మాట్లాడినా మనం అందరూ అదే చెప్తున్నారు. ఇంకో కాల్ వస్తుంది, మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అన్న, చెప్పండి. నమస్తే. మాది వికారాబాద్ డిస్టిక్ కోడంగల్ నియోజకవర్గం. చెప్పండి అన్న. దౌలతాబాద్ మండలం సార్ మాది. చెప్పండి. మాకు రుణమాఫీ కాలేదు, దానికోసమని. ఎంత ఉంది మీకు? ఎంత ఉంది భూమి? నాకు 11 ఎకరాలు ఉంటది. 3 కొడుకు, నా భార్యది, నాది. అందరిది కలిపి 11? 11 ఎకరాలు ఉంటది. 3 లక్షల చిల్లర ఉంటది సార్. లోన్ 3 లక్షలే ఉందా? 3 లక్షల చిల్లర ఉంటది. ఏం కాదు, మొత్తమే కాలేదా? రేషన్ కార్డు లేదా మీకు? ఎట్లా? రేషన్ కార్డు ఉంది, అన్ని ఉంది, కానీ అదే రేషన్ కార్డు లెక్క మీద 3కి 2 లక్షలు దాటిపోయిందని పెట్టిండ్రు. ఒక్కరికి అయింది? ఒక్కరికి కూడా కదా సార్. రేషన్ కార్డులో అందరి పేర్లు ఉన్నాయి, ఒకే రేషన్ కార్డులో అందరి ఉన్నాయి. రేషన్ కార్డులో 3 పేర్ల నుంచి దాటిపోయిందట. 2 లక్షలు దాటిపోయిన కట్టాలి అంటారు, కట్టవద్దు అంటారు. యాడికెళ్ళి కట్టాలి, ఎక్కడ కట్టాలి, ఎట్లా చేయాలని కష్టపడి. సీఎం నియోజకవర్గం ఇది. సీఎం అంతా కూడా ఏం చేస్తాం సార్? కష్టపడి ఫస్ట్ బూత్ మాదే. నా సీఎం కు ఇది కౌంట్ చేసేది ఫస్ట్ బూత్ మాది నాగసరం. కష్టపడి 100 ఓట్లు ఎక్కువ వేయించిన సార్. 800 అట్లుంటే మీరే కాంగ్రెస్ పార్టీ నుంచి తరపు నుంచి చిన్నప్పటి నుంచి మా నాయన వాళ్ళ నుంచి కాంగ్రెస్ ఉంది. కానీ ఈసారి చాలా కష్టపడి సీఎం నియోజకవర్గం అందులో ఫస్ట్ బూత్ మాది అన్నట్ల కష్టపడి చేస్తే సార్ ఏమో ఇట్లా చేసేవారు. రేషన్ కార్డు సంబంధమే లేదా అని చెప్తాడు. ఆ పొద్దు 18 తారీఖు నాడు
ఇది చేసేటాడు ఊకే ప్రణాళిక కోసం రేషన్ కార్డు అన్ని ప్రతి ఒక్క బుక్ ఇస్తామని చెప్పి ఇప్పుడేమో రేషన్ కార్డు 2 లక్షల మీద ఉన్నాయని పెట్టిడు, ఏం చేయలేదు. అంటే సీఎం నియోజకవర్గంలో కూడా సరిగాలే. బయట వాళ్ళు ఏమనుకుంటారు అంటే ముఖ్యమంత్రి నియోజకవర్గం కదా అక్కడ అయి ఉంటుంది, మాకు కాకపోయినా అక్కడనే అయి ఉందని జనాలు అనుకుంటారు. కానీ అక్కడ కూడా కాలేదని మీరే చెప్తారు ఇప్పుడు. ఎక్కడే సరే ఎక్కడ కాలేదు కానీ ఈ జనాలకు తెలుస్తలేదో ఏమో. జనాలు ఊకే అగ్రికల్చర్ ఆఫీసర్ ఈడుకోండి కలెక్టర్ ఓ చిన్న సార్ సీఎం చెప్తే కాకపోయిన వాళ్ళు కలెక్టర్ తో అంటే కలెక్టర్ వికారాబాద్ డిస్టిక్ అంటే ఇప్పుడు 100 కిలోమీటర్ దాటి ఉంటది. మేము ఆడికి పోనీకి ఏం పిల్లలవుతుందా? 500-600 పెట్టి మేము పోవాలంటే కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయి లేకపోతే అగ్రికల్చర్ ఏమి ఇచ్చుకోవాలి. నీవు బ్యాంకులో కరెక్ట్ ఉంటాయి. నీ బ్యాంకు లోన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి బ్యాంక్ కూడా ఎంత లోన్ ఇచ్చిండో అక్కడ అన్ని లెక్కలు ఉంటాయి, మన వివరాలు ఉంటాయి, డిక్లేర్ ఉంటుంది కదా సార్. నువ్వు అవును బ్యాంకుకు మనకు ఎంత మంది ఇప్పుడు ఎంత 1000-1500 ఇట్లా ఇచ్చేటాడు కదా బ్యాంకు. సపోజ్ గా ఈ 1000 కోట్ల బాగా ఇచ్చేటాడు అనుకో, నువ్వు బ్యాంక్ వరకు లెక్క అడిగి నీ బ్యాంక్ వరకు ఎంత ఉంటుందో అంత ఇస్తే అయిపోతుంది కదా, ఈడే సరి చేసుకుంటాడు. అవును. ఈ తెలియని మంది ఆడికో ఈడుకో అంటే తిరిగి వస్తారు. ఊకే ప్రెషర్ వేస్ట్, పనులు వేస్ట్. వాళ్ళు ఏం పిచ్చోళ్ళని చేసిండ్రు, ఏం చేస్తాం. వీడికి ఇవ్వండి అగ్రికల్చర్ అనుకోండి తిప్పుతున్నారు, కలెక్టర్ ఆఫీస్ అని అగ్రికల్చర్ ఆఫీసర్ అని తిప్పుతున్నారు. టెక్నికల్ ప్రాబ్లం ఎందుకు ఉంటది? నీవు ఎంత తీసుకున్నావు, ఆ బ్యాంకులకి వెళ్ళి లోన్ ఎంత ఇచ్చినావు, లోన్ సమస్య తీసుకొని అంటే అటు ఇటు ఉంటే బ్యాంక్ కూడా ఎట్లా లోన్ ఇస్తాడు? ఇయ్యాడు కదా, నెంబర్లు తప్ప అటు ఇటు ఉంటే వాడు ఎట్లా ఇస్తాడు? ఇయ్యాడు కదా, వాడు ఇయ్యాడు కదా. వాళ్ళు కరెక్ట్ గా నీవు ఎందుకో వాళ్ళని రైతులంతా వేధిస్తున్నావు. అగ్రికల్చర్ ఆఫీసర్ తో కలెక్టర్ తో ఇది నువ్వు బ్యాంకులో లోన్ ఎంత ఇచ్చినావు అని బ్యాంకు అడిగి బ్యాంకులో నువ్వు వాడు ఎంత ఇచ్చిన సంగతి తెలుసుకొని బ్యాంకుకి జమ చేస్తే అయిపోతుంది కదా. ఎవడే కరెక్ట్ గా ఇస్తాడు. అంటే వీళ్ళకి చేయాలని ఇంట్రెస్ట్ లేదు, అందుకని అట్లా చేస్తున్నట్టున్నారు. ఆ టెక్నికల్ ప్రాబ్లం అంటే నీకేం అవసరం? నీకు టెక్నికల్ ఓన్ కరెక్ట్ గా నీ లోన్ ఎంత ఇచ్చినావో ఆ బ్యాంకు వాడు మొత్తం ఎంత ఇచ్చిండో ఆ బ్యాంకు అడిగి తెలుసుకొని ఆ బ్యాంకులో వేస్తే ఓడే ఇచ్చేస్తాడు. కానీ జనాలకు తెలవక జనాలు ఏమో తిరిగి చేస్తారు వాళ్ళు చెప్పినట్ల. నా అందరికైతే తెలిస్తే మాత్రం ఏం చేస్తాము, కాకపోయినా నేను రెడ్డిని. ఇక అందుట్లో మాది ఇక్కడ పలుకుబడి ఉంది. మేమే దిగితే అందులో కాంగ్రెస్ పార్టీ ఉన్నాము, మేమే దిగితే ఇజ్జత్ ఖరాబ్ అవుతాయని చెప్పి బ్యాంకుల తల మీద సార్ ఇవి ఏమి లేదు. ప్రతి ఒక్క వీళ్ళంతా ఇక్కడక్కడ పోయాకన్నా బ్యాంక్ పోయి బ్యాంకుల ముందర కూర్చుంటే ఏం చేస్తాము. ఆ రోజు 18వ తారీఖు నాడు ఇచ్చేసిన కదా సార్ మాఫీ చేసిన రోజు రేషన్ కార్డు తోటి సంబంధం లేదు, ఓకే ప్రణాళిక కోసం రేషన్ కార్డు ప్రతి ఒక్క బుక్ చేస్తా అని చెప్పి ఆ వీడియో ఒకటి పెట్టుకొని బ్యాంకుల ముందర కూర్చున్నాలే. ఇక్కడక్కడ తిరిగే కన్నా అదొక్కటి చేస్తే బాగుండే కానీ ఏం చేస్తాను నేను బయటికి వెళ్ళాలంటే మాదేమో ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది అన్నట్టు. ఓకే ఓకే చూద్దాం, గవర్నమెంట్ చూద్దాం ఇట్లా ఇన్ని సమస్యలు ఇట్లా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు చూసిన తర్వాతనైనా వాళ్ళు ఏమైనా స్పందిస్తారా లేదా చూద్దాం మనం. లేదు సార్ మీరు ఛానల్లో మీరు యూట్యూబ్లే ఇది చేస్తే ఇది నేను చెప్పిన ప్రాసెస్ చెప్తానంటే కరెక్ట్ ఉంటుంది సార్. ఈ అగ్రికల్చర్ ఆఫీసర్లు కలెక్టర్లు వీళ్ళు వాళ్ళు బొడిగలు ఓడేసాడు పోతే ఊకే వచ్చలేదు అయ్యలేదు వచ్చినప్పుడు చెప్తామంటారు కానీ కరెక్ట్ పోయి ప్రతి మన రాష్ట్రం మొత్తం బ్యాంకు ముందర కూస్తే 18వ తారీఖు నాడు నువ్వు రిలీజ్ చేసింది ఏం చెప్పినావు అదొక్కటి పెట్టుకొని బోర్డు పెట్టుకొని అది పెట్టుకొని ఆ వీడియో పెట్టుకొని బ్యాంకు ముందర కూస్తే ప్రతి ఒక్క బుక్ కానీ చెప్పినావు నువ్వు. రేషన్ కార్డు ఓకే ప్రణాళిక కోసం తీసుకున్నాను చెప్పి ఇప్పుడు మళ్ళీ రేషన్ కార్డు అంటున్నారు. బ్యాంకుల ముందర కూర్చే సరిపోతుంది కానీ ఈ జనాలకు ఏం చేస్తాం తెలియదు. ఈ ధర్నాలు కూడా అవసరం లేదు సార్. ధర్నాలు చేసి ఊకే రోడ్డు మీద చేస్తే ఈ పార్టీలకు కూడా ఇంకేం అవసరం. వాళ్ళు ఏం సకట్ వాళ్ళు సకా చేసినామని వాళ్ళు పార్టీ కండవలు వేసుకొని దీన్ని చేస్తే మంచిగా ఉంటలేదు కానీ లేకుండా రైతులు చేయాలంటారు. రైతులు చేయాలి వేస్ట్ అవుతుంది అట్లా. మళ్ళీ పార్టీలతో సంబంధం కలిపితే వాళ్ళు బేరసోళ్ళు చేస్తుండ్రు వాళ్ళు చేస్తుండ్రు అని వాళ్ళు సగం మళ్ళీ డమ్మి కొడుతుంది. అదే ఇవాళ అందుకే రైతు సంఘాలలో ఇవాళ ప్రజాభవన్ ముట్టడికి అని పిలుపునిస్తే ఎక్కడో లెక్కని అరెస్ట్ చేసి పడేసారు ఇళ్లలో. అరెస్ట్ చేస్తారు సార్ చూస్తున్నా. అదే సరే సార్ ఓకే సార్. జర ఇది ఈ ప్రణాళిక పెట్టి సార్ మొత్తం బ్యాంకుల ముందు కోమని చెప్పు జర్రా. మీరే చెప్పాలి, మేము ఎట్లా చెప్తాం? మీరు రైతులు మీరంతా చేసుకోవాలి. మీ గొంతును మేము వినిపిస్తాం అంతే. మేము ఇట్లా అట్లా అని ఏం చెప్పాం. మేము నాకు జర్రా ఇది పెట్టిన కదా సార్ డైరెక్ట్ పెడుతుంటే కానీ ఓకే ఓకే కాకపోతే పెడితే మళ్ళా ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది మళ్ళా. ఓకే ఓకే రైట్ రైట్ సరే సార్. ఇది సీఎం నియోజకవర్గం కొడంగల్ నుంచి ఆ పెద్ద మనిషి బాధ చూడురి. బాధ ఉన్నది కానీ బయటికి పోలేను. నేను రెడ్డినే, సీఎం రేవంత్ రెడ్డియే, నేను కాంగ్రెస్ వాడిని.
ఇప్పుడు నేనే బయటికి రుణమాఫీ కాలేదని రోడ్డు మీద కూర్చుంటే నా పరువు పోతుంది, ఎందుకంటే నేనే దగ్గర ఉండి ఓట్లు వేయించిన అంటుండా అన్న ఆ పెద్ద మనిషి. ఇట్లా చాలామంది ఉన్నారు. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే చాలామంది రుణమాఫీ కాక బయటికి వచ్చి చెప్పుకోలేక ఇబ్బందులు పడుతున్న వారు చాలామంది ఉన్నారు. హలో, నమస్కారం సార్. నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కామారెడ్డి డిస్ట్రిక్ట్ బీర్కూర్ మండలం దామరంచ గ్రామం. మీ పేరేనా? శోభ అని మా చెల్లెలు ఉంది, వాళ్ళ బ్రదర్ని. అయితే మా చెల్లెలు రేషన్ కార్డు ఉంది కదా, అమ్మ పేరు మీద రేషన్ కార్డు ఉంది సార్. అలా నాన్న చనిపోయాడు. అయితే నాన్న చనిపోతే నాన్న పేరు మీద ల్యాండ్ ఇప్పుడు 6 నెలల కింద 2002 చనిపోయినప్పుడు ల్యాండ్ కొడుకు పేరు మీద అయింది కదా. లోన్ ₹1,00,000 లేస్తే లోన్ ఓల్డ్ పెట్టింది అన్నమాట. లోన్ కట్టిన దాకా నాన్న కట్టిన దాకా ఇవ్వమని. మరి రేషన్ కార్డు అయితే అమ్మ పేరు మీద ఉన్నది. శోభ, రాజా, బాగా అని ముగ్గురు పేరు మీద ఉన్నది రేషన్ కార్డు. వాళ్ళ ముగ్గురులో ఒక రాజా ₹1,00,000 ఉన్నది లోన్ అంతే. అటు మారిందని చెప్పేసి ఆపేసారు. ఆపేసారు. మీ నాన్న చనిపోయారు కదా, పైసలు కట్టాలని నాది ఆపేసారు. నాకు వేరున్నది, నా లోన్ ఆపేసింది సార్. ఓల్డ్ పెట్టేసిండు. రేషన్ కార్డులు ఎవరి వాళ్ళకి ఉన్నాయా? వేరే ఉన్నది, ఓల్డ్ వాళ్ళకి ఉంది. అమ్మకేమో ₹1,00,000 ఉన్నది, చెల్లెలకు 2 లక్షలు ఉన్నది, నాన్నకు 2 లక్షలు ఉన్నది. కరెక్ట్ 2 లక్షలు ఉన్నది నాన్నకు. 65-85 ఉన్నది నాన్నకు. దానిలో ఒక్కరికన్నా అమ్మకన్నా ఒక్కరికన్నా కాల కదా సార్ మీరు అన్నట్ల. ఇంతకుముందు చేసినట్ల వేరే రేషన్ కార్డు ఇచ్చుంటే అందరికి అవుతుంది అని మీరు అన్నారు కదా ఇంతకుముందు. చేసారు కదా ఒకటి, అది మాదిరిగా చేస్తుంటే అవుతుంది కదా ఒక్కరికన్నా, వాళ్ళకన్నా అవుతుంది కదా సార్. అంటే ఎవరికి ఇప్పుడు రేషన్ కార్డు ఇవ్వలేదు, ఇట్లా కూడా పోతున్నాయి అయితే. ఆయన వాళ్ళకి ఏమో ఒక్కొక్క ఇంట్లో ఇద్దరికి ముగ్గురికి అయింది సార్. ఇద్దరు ముగ్గురికి అయింది ఆయన వాళ్ళకు. ఎంత మీ ఊర్లో ఎంతమంది ఉంటారు? రైతులు ఎంతమంది ఉంటారు? రైతులు ఓటర్ లిస్టు ప్రకారం అయితే 2200 ఉన్నారు సార్. జనాలు కాదు, రైతులు ఓటర్లు కాదు. ఓటర్లు కాదు, రైతులు. వ్యవసాయం చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు అందాదా? రైతులు జనాభా 3000 దాకా ఉంటారు సార్. పెద్ద గ్రామం ఇది. అందరు రైతులేనా? అంత రైతులే సార్. ఎంతమందికి అయి ఉంటుంది అందులో రుణమాఫీ? అందులో ఎంతమందికి అయిందో? 100 మందికి అయిందా? 200 మందికి అయిందా? 100 మందికి కాదు, 200 మందికి అయింది మొత్తం మీద. ఈడ క్రాప్ లోను అది కలిసి 2 కలిసి. ఓకే ఓకే సార్. 40,000 ఉన్న వాళ్ళకి కాలే సార్. 40,000 ఉన్న వాళ్ళకి కూడా కాలే? కాలి ఆనికి పెద్ద గోల. ఆడ ఎంఆర్ఓ ఆఫీస్ కాడ పోయి ధర్నా చేసిరు, మస్తు ఇది చేసిరు, అంత ఇది చేయట్టు అని ఏం పట్టించుకుంటూ లేరు. ఈ పైనుంచి మా చేతులు ఏం లేదు, పైనుంచి ఇది మాకేం లేదు, పైనుంచి ఇది మా చేతులు ఏం లేదు అంటారు. ఓకే ఓకే, అధికారులు కూడా మాకేం తెలియదు అంటారు, అంతా గవర్నమెంట్. ఓకే ఓకేనా, రైట్ థ్యాంక్ యూ. ఇగో సేమ్ ఇందాకే అన్న చెప్పిన పరిస్థితి నాది కూడా అదే. సేమ్ నాకు కొంత భూమి ఉన్నది, వారసత్వంగా వచ్చింది. నాది కూడా అదే పరిస్థితి. మా ఫాదర్ ఉన్నప్పుడు లోన్ తీసుకున్నారు, ఆయన ఎక్స్పైర్ అయ్యారు కొద్ది రోజుల క్రితం. బట్ ఆ లోను ఆయన పేరు మీద ఉండే, అది రెన్యువల్ అవుతూ ఉన్నది. జాయింట్గా ఉండే, అమ్మ పేరు మీద నాన్న పేరు మీద కలిపి లోన్ ఉండే, అది రెన్యువల్ అవుతూ ఉన్నది. 2 లక్షల పైన అమౌంట్, అది 2 లక్షల వరకు ఉండే, అది కట్టేస్తే ఇప్పుడు ఒక 85,000 మిగిలింది. ఆ లోను ఇప్పుడు మాఫీ కావాలి. మరి నాన్న చనిపోయిన తర్వాత వారసత్వం కింద మా ఇద్దరు అన్నకి నాకు మారింది భూమి. ఇప్పుడు ఆయన పేరు మీద లోన్ ఉంది కాబట్టి అది మారాలి, ఆ లోన్ మాఫీ కావాలి. ఉన్నది 80,000, కానీ అది మాఫీ కాలేదు. ఎందుకు అంటే ఇప్పుడు ఆయన పేరు మీద భూమి లేదు అని చెప్పి బ్యాంక్ వాళ్ళు చెప్తారు. మీరు ఏం చేసినా ఇప్పుడు రుణమాఫీ కాదు మీకు. ఎట్లా ఆయన అప్పుడు ఆయన పేరు మీద తీసుకున్నది లోన్ కరెక్టే కదా, అందులో అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి, అంతా అందులోనే ఉంది. ఆయన పేరు మీద అప్పుడు లోన్ వచ్చింది, మేము దాన్ని రెన్యువల్ చేస్తూ ఉన్నాం, రెగ్యులర్గా కడతా ఉన్నాం, వడ్డీ కడతా ఉన్నాం, అన్నీ కడతా ఉన్నాం. కట్టుకుంటూ వచ్చినప్పుడు ఇప్పుడు అది హోల్ కాదు ఇప్పుడు మీకు అని చెప్తున్నారు. ఇట్లా చాలామంది రైతులు లోన్ తీసుకుని ఉండి రెన్యువల్ చేసుకుంటా ఉండి ఈ గ్యాప్లో చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చాలామంది రైతులు ఇదే పరిస్థితి. ఇప్పుడు మేము అది 1,00,000 పైన ఉంటే మేము మిగతా అమౌంట్ అంతా కట్టేసినాం, 85,000 అట్లా ఉంది, వడ్డీతో కలిపి ఓ 90,000 చిల్లర అవుతుంది కావచ్చు.
ఇప్పుడు అది కూడా మాకు మాఫీ కాలేదు. చాలామంది రైతులు ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉంటే తెలుస్తుంది ఏంటంటే చాలామంది కూడా ఇట్లాంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఈయన చెప్తున్నాడు కదా అన్న, వాళ్ళ కుటుంబంలో ఒక పెద్ద మంది చనిపోతే వాళ్ళ నాన్న వీళ్ళకి లోన్ మాఫీ చేయకుండా హోల్డ్లో పెట్టేసినట్టు వీళ్ళకి కూడా చేస్తలేరు, వీళ్ళకి కూడా కాలేదు. ఇట్లా చాలా రేషన్ కార్డు అని ఇట్లా అని చెప్పి ఏం నిబంధనలు లేవు, అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి ఇగో ఇట్లా అడ్డమైన కండిషన్లు పెట్టి అడ్డమైన అన్నీ పెట్టేసి కొందరికి వేసి ఏమంటారు తాంబూలాలు ఇచ్చినాం తనుకొని సావుర్రి సాట్ల తోడు వేసి కుక్కలు కలవి ఇట్లాంటి కొన్ని సామెతలు ఉంటాయి. ఇప్పుడు అదే అవుతున్నది, ఒకళ్ళకి అయ్యి ఒకళ్ళకి గాక రైతులు కొట్లాడుకుంటారు. ఏమో వాడు ఉన్నోనికి అయింది మాకు కాలేదని ఒకరు, వాళ్ళకి 3-4 అయింది మాకు కాలేదు నేను పేదోని అని చెప్పి ఒకరు. రైతులే కొట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మేము పేదోళ్ళం తిండికి లేకున్నాం, మమ్మల్ని పట్టించుకోక ఇట్లా చేస్తున్నారు, అందరికి చేస్తామని ఎలక్షన్ల ముందట చెప్తారు. ఇప్పుడు వచ్చేమో ఇట్లా మమ్మల్ని గోస ఉంచుకుంటున్నారు అని రైతులందరూ అదే మాట మాట్లాడుతున్నారు. ఇగో ఏది వీళ్ళు ఏం చెప్తారో చూడు, ఇగో ఇది రైతులు తీసుకున్న రుణాలను ఇది నేను వివరాలు పంపిస్తా. 2 లక్షల వరకు ప్రతి రైతుకు ఈ రోజు రుణమాఫీ చేసిన చరిత్ర. 2 లక్షల వరకు ప్రతి రైతుకు మంచిగా నూరి. నేను వివరాలు పంపిస్తా. 2 లక్షల వరకు ప్రతి రైతుకు 2 లక్షల వరకు ప్రతి రైతుకు రుణమాఫీ చేసిరట. మరి ఎంత డబ్బులతోటి చేసిర్రు? ఈ రోజు రుణమాఫీ చేసిన చరిత్ర, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్ర. 15 ఆగస్టు నాడు పండగ ఉన్నా కార్యక్రమాలు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం మేము వెయ్యాల్సిందే అని 3 విడతలు 27 రోజుల్లో 15 ఆగస్టు లోపల 2 లక్షల లోపల రుణమాఫీ అందరికి చేసినాం. 2 లక్షల లోపు అందరికి చేసిరాడు. ఇప్పుడు మనం ఫోన్లు మాట్లాడినాం ఇంతసేపు, 40,000 ఉన్నా కాలేదట లోన్ మాఫీ. 40,000 ఉన్నా కాలేదు, రైతులు అందరికీ చేసినాం అన్నాడు ఆయన. 150 మంది కూడా 1000 మంది ఉంటే 50 మంది ఒక దగ్గర, 800-900 ఉంటే 100 మంది. ఇప్పుడు 2-3-4 తోటి మాట్లాడినప్పుడు మనం అడిగినాం ఎంతమందికి అయింది ఊర్లో అని చెప్పి. వాళ్ళు చెప్తున్న లెక్కలు మీరే చూసారు ఇప్పటిదాకా. మరి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు? అందరికి ఇది ఎప్పటిదో కాదు, పాతది కాదు, ఇది ఒక 3 రోజుల క్రితం మాట్లాడతాడు. కొత్త పిసిసి చీఫ్ను ఆయన బాధ్యతలు స్వీకరించే కార్యక్రమం ఇది. ఆ వేదిక మీద మాట్లాడిండు. 2 లక్షల వరకు అందరు రైతులకు రుణమాఫీ చేసాం. మళ్ళీ నూరి మీరే వివరాలు పంపిస్తా. నేను వివరాలు పంపిస్తా. 2 లక్షల వరకు ప్రతి రైతుకు ఈ రోజు రుణమాఫీ చేసిన చరిత్ర, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్ర. 15 ఆగస్టు నాడు పండగ ఉన్నా కార్యక్రమాలు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం మేము వెయ్యాల్సిందే అని 3 విడతలు 27 రోజుల్లో 15 ఆగస్టు లోపల 2 లక్షల లోపల రుణమాఫీ అందరికి చేసినాం. ఇవాళ 2 లక్షలు అయిపోయిందట. మరి ఇప్పుడు రైతులతో మనం మాట్లాడితేనేమో ఎవరు కాలేదంటున్నారు. ఈయననేమో 2 లక్షల లోపు చేసినాము, 3 విడతలు అలా చేసినాము, 15 ఆగస్టు లోపలనే చేసినాము, ఇన్ని చెప్పిండు ఆయన. మరి రైతులు ఎవరేమో మాకు కాలేదంటారు. మరి ఎక్కడికి పోయినాయి పైసలు? ఏమన్నా మధ్యలో దారికి ఇట్లా తప్పినాయేమో పోయేటప్పుడు? సో ఏమన్నా ట్రాన్లా లారీలలో ఇట్లా వేసి పంపిస్తామంటే మధ్యలో తొవ్వ తప్పెట్టి అన్న చెట్లలో ఇట్లా ఏమంటారు యాక్సిడెంట్ అయితే చెట్లలో దూరుతాయి కదా, అట్లా దూరినట్టు ఉన్నాయి. మరి తవ్వండి పోతా బండి బ్రేకులు ఫెయిల్ అయితే ఉరుకుతాయి కదా పక్కకు చెట్లకు, అట్లా పోయినట్టున్నాయి ఈ పైసలు, రుణమాఫీ పైసలు. మరి 2 లక్షలు అందరికి వేసినాం అన్నప్పుడు మరి కావాలి కదా అందరికి. ఇప్పటిదాకా మనం మాట్లాడిన వాళ్ళందరూ ఎవరు కూడా కాలేదంటున్నారు. కాంగ్రెస్ ఆయన, ఆ పెద్ద మనిషి కాంగ్రెస్ ఆయన కూడా కాలేదంటున్నాడు. మరి 2 లక్షల లోపు అందరికీ 3 విడతలల్లా 15 ఆగస్టు లోపు ఎవరికైంది? మరి ఇక ఇంకో గమ్మత్తి, రైతులు తీసుకున్న రుణాలను 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాం. ఊరిచ్చి లాస్ట్కు రుణమాఫీ చేస్తామని గుంజుకొచ్చి జూలైలో ఎప్పుడిది జూన్ 21 నాడు క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఆ క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడతారు, డిస్కస్ చేసుకొని ఎంత రుణమాఫీ చేయడానికి ఎన్ని డబ్బులు కావాలి ఏందని చెప్పి మాట్లాడతాడు ఈయన. అప్పటిది ఒకసారి రైతులు తీసుకున్న రుణాలను 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము. ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది. విన్నారు కదా మంచిగా? మళ్ళొకసారి
మాఫీ చేయడానికి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది. 31,000 కోట్లు అవసరం అవుతుంది. మొదలు పెడితే ఇవాళ 15 ఆగస్టు సరిగ్గా 27 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ. చూసిరు కదా కథ. ఇక్కడ 31,000 కోట్లు, ఈడికొచ్చరికి 17,934. సరే ఆ చిల్లర కలుపుకుంటే 18,000 కోట్లు చేసిరు. ఇక్కడ 31,000 కోట్లు, ఈడ 17,000 కోట్లు. నేను వివరాలు పంపిస్తా. 2 లక్షల వరకు ప్రతి రైతుకు 2 లక్షల వరకు ప్రతి రైతుకు ఈ రోజు రుణమాఫీ చేసిన చరిత్ర, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్ర. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారట ఐనూరు మంచిగా. పండగ ఉన్నా కార్యక్రమాలు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం మేము వెయ్యాల్సిందే అని 3 విడతలు 27 రోజుల్లో 15 ఆగస్టు లోపల 2 లక్షల లోపల రుణమాఫీ అందరికి చేసినాం. 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ అందరికి అయిపోయింది. రైతులు తీసుకున్న రుణం ఇక్కడ ఎంత అయ్యా? ఇది కావాల్సింది ఎంత? 31,000 కోట్లు. ఎందరు రైతులు? 47 లక్షల మంది రైతులు. అప్పుడు లెక్క అంటే కేబినెట్ మీటింగ్లో కూర్చొని మంత్రులందరూ కూర్చొని వేసిన లెక్కలు ఇది. ఇంకా దీనికి ముందు బ్యాంకర్ల మీటింగ్ ఒకటి అవుతుంది. బ్యాంకర్ల మీటింగ్ అవుతుంది ఒకటి. బ్యాంకర్ల మీటింగ్లో 41,000 కోట్ల చిల్లర ఉంటుంది లెక్క అది. అంటే బ్యాంకుల దగ్గర ఏ బ్యాంకులో ఎన్ని లోన్లు ఉన్నాయి, క్రాప్ లోన్లు, ఇవన్నీ లెక్కలు తీసి అందులో ఎంతమందికి మాఫీ ఇవ్వాలంటే వీళ్ళు 2 లక్షల లోపు అని కటాఫ్ పెట్టారు కదా. ఆ 2 లక్షల లోపు ఆ డిసెంబర్ 3-7 తారీఖు పెట్టారు కదా, దానికి ముందు వరకు తీసుకున్న వాళ్ళు, ఆ డేట్ వరకు ఉన్న వాళ్ళు, కటాఫ్ డేట్ పెట్టిన ఏడాదో టైం ఉంది కదా, కటాఫ్ డేట్ పెట్టింది. ఆ లోపు ఉన్న వాళ్ళకు 41,000 కోట్లు అవసరం అవుతాయి అని అప్పుడు బ్యాంకర్ల మీటింగ్లో లెక్క వస్తుంది. అది కేబినెట్ మీటింగ్కి వచ్చేసరికి 31,000 కోట్లు. ఎవరైతే 47 లక్షల మందికి 31,000 కోట్లు వేస్తామని చెప్తారు. కానీ ఇప్పుడు వేసింది ఎంత? 17,934 కోట్లు. 17,934 కోట్లు చేసింది 2,22 లక్షల మందికి. ఇక్కడ 47 లక్షలు, ఇక్కడ 22 లక్షలు రైతులు. సగానికంటే తగ్గించేసిర్రు. అమౌంట్ను కూడా సగానికంటే తగ్గించేసిర్రు. కానీ ఇక్కడేం చెప్తారు? 2 రోజుల కింద 2 లక్షల వరకు రైతులందరికీ అనుకున్న టైం ప్రకారం 3 విడతలల్లో 15 ఆగస్టు లోపు చేసి పడేసినామని చెప్తారు. మరి ఇప్పుడు ఈ 31,000 కోట్లకి వెళ్ళి 18,000 కోట్లు ఇస్తే మిగిలినవి మరి ఏమైనట్టు? ఎవరు ఎత్తుకోపోయారు? ఈ ఇంకో ముచ్చట, రుణమాఫీ మీద వీళ్ళు ఎట్లా మాట్లాడతారో చూడు. మొదలు పెడితే 15 ఆగస్టు సరిగ్గా 27 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ. మీ అకౌంట్లలో మీ పేర్లలో వివిధ కారణాల చేత అర్హులైన రైతులకి తప్పకుండా మిగిలిన 12,000 కోట్లను కూడా మీ ఖాతాలకి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇవ్వటానికి ఉన్నది అని కూడా మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగలేదు. సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగలేదు. 31,000 కోట్ల రూపాయల్ని ఈ దేశ చరిత్రలో ఎవరూ చేయని విధంగా ఈ రోజు రుణమాఫీ చేసి ముందుకు పోతా ఉంటే ఎవరు నమ్మదాం మరి? ఈయన చేసినా అంటాడు, ఈయన ఒకటి చెప్తాడు, ఈయన టెక్నికల్ అంటాడు, కొందరు గాలేదంటాడు, ఈయన 31,000 కోట్లు చేసినామంటాడు. మరి ఈయన ఫైనాన్స్ మంత్రి నిజంగానే 31,000 కోట్లు సందేలోకి వెళ్ళి తీసి ఇచ్చేయండి కావచ్చు. మరి అవి ఎడిపోయినాయి? 17,000 కోట్లు ఎట్లా అవుతాయి? ఇప్పుడే చెప్పిండు కదా ఈయన 17,000 కోట్లు తీసుకున్న రుణాలను 18 మొదలు పెడితే 15 ఆగస్టు సరిగ్గా 27 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం. విన్నారు కదా, 17,000 చిల్లర ఆయన 18 చెప్పుకున్నాడు, 18,000 కోట్లు.
మరి ఆయన 18,000 కోట్లు అంటాడు, ఈయన 31,000 కోట్లు అంటాడు. ఈయన ఒకటి చెప్తాడు, ఈయన ఒకటి చెప్తాడు, ఆయన ఒకటి చెప్తాడు. ఎవరిని నమ్మాలి రైతులు? ఎవరికి అయింది, ఎవరికి కాలే, ఎంత చేసిర్రు? మరి 31,000 కోట్లు అయినా మాఫీ చేయడానికి పైసలు ఇస్తే మిగిలిన పైసలు ఎక్కడ పోయినాయి? కంప్లీట్గా ఒక గందరగోళంలో పడేసి రైతులను రోడ్డున పడేసి ఏమంటారు, కాలం కానప్పుడు రైతులు ఏం చేస్తారు, ఇక వర్షం పడుతుందో అగ పడుతుందో అని చెప్పేసి మొగులు దిక్కు చూసుకుంటా కూర్చుంటారు. ఇప్పుడు ఈ రుణమాఫీ కోసం, రైతు బంధు కోసం కూడా అట్లనే చూస్తున్నారు రైతులు. అట్లా చూసేటట్టు చేసిరు వీళ్ళు. ఇక వస్తాయి అగ వస్తాయి చేస్తారట. కొందరికి అయినాయి, అరే వాళ్ళకైనా మనకు కూడా అవుతుంది కదా, ఎందుకు కాదు మనకు కూడా కావాలి కదా అని చెప్పి వీళ్ళు అవుతుంది మనకు అని చెప్పి అగ్రికల్చర్ ఆఫీస్కి పోను, బ్యాంకుకు పోను, కలెక్టర్ ఆఫీస్కి పోను. ఆ ఉన్న 100, 200, 1000 రూపాయలు ఈ తిరుగులకి అవుతా ఉన్నాయి పాపం వాళ్ళకి. ఇటోసారి ఆటో పట్టుకోవాలి, ఇక్కడికి పోవాలి, కలెక్టర్ ఆఫీస్లో ఏమైనా దగ్గర ఉంటాయా? ఎటు పోయినా 60-70 కిలోమీటర్లు అయితే తక్కువ ఉండయి. ఈ తిరగడానికే సగం పైసలు ఖర్చు పెట్టుకుంటున్నారు రైతులు. గవర్నమెంట్ మాత్రం ఏం చెప్పది, అప్లికేషన్లు తీసుకుంటామని చెప్పారు, మళ్ళీ కొత్త కొట్టి అప్లికేషన్ల కదా నడుస్తుంది. ఆ అప్లికేషన్లు ఏమవుతాయి, ఏం చేస్తారు? ఒక్కొక్క రేషన్ కార్డు మీద 3-4 లోన్లు ఉంటాయి, వాటిని ఏం చేస్తారు? ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేదు, విధి విధానాలు లేవు, ఏం లేవు, ఒక్క క్లారిటీ లేదు ఇప్పటి వరకు దేనిలో కూడా. చేసినామంటే చేసినాం మేము అని చెప్పుకుంటున్నారు. 17,000 కోట్లు ఇచ్చి అందరికి చేసినామని చెప్పి ప్రచారం చేసుకుంటారు. ఇప్పుడే విన్నాం మనం రేవంత్ రెడ్డి మాట్లాడింది. మరి అందరికి చేసినామని చెప్పుకుంటున్నారంటే ఏది ఉండదు అన్నట్టే కదా. ఇక రుణమాఫీ చేసేది లేదు, ఏం లేదు, అందరికి ఇచ్చేసినాం, మేము చేయాల్సిన కాడికి చేసి పడేసినాం, కొత్తగా అయ్యేది లేదు, కొత్తగా అప్లికేషన్లు పెట్టుకున్నా ఉపయోగం లేదని ముఖ్యమంత్రి ఒప్పుకుంటున్నట్టు ఈ లెక్కన. ఆయన ఇప్పుడే 2 రోజుల క్రితం చెప్పిందే ఆ మాట. అందరికీ చేసినాం, మేము చెప్పిన మాట ప్రకారం 15 ఆగస్టులోపు చేసినాము అంటే 15 ఆగస్టు తర్వాత ఇక ఎవరికి అయ్యేది లేదు, కాదు. ఈ అప్లికేషన్లు ఈ కథ అంతా కూడా ఉత్తముచ్చటనే అన్నట్టు. ఇప్పుడు రోజు తీసుకుంటున్న అప్లికేషన్లు, సెల్ఫీలు, ఇవన్నీ అగ్రికల్చర్ ఆఫీసర్లకు ఒక కొత్త పని పెట్టారట. ఆ కొత్త పని అంతా కూడా ఉత్తపనే. అది ఏదో రైతులను తాత్కాలికంగా సాటిస్ఫై చేయడానికి తప్పితే అందులో ఏం ముందడుగేస్తారు, ఏం చేస్తారు అనేది ఇప్పటివరకు ఒక క్లారిటీ లేదు, విధి విధానాలు లేవు. రేపు ఇంకా కేబినెట్ మీటింగ్ ఉందట, మరి రేపు ఏం చేస్తారు? ఇంకా రైతు భరోసా కూడా లేదు ఇప్పటివరకు, రైతు బంధు లేదు, భరోసా లేదు. ఇప్పుడు రుణమాఫీ కూడా ఇట్లా పోయింది, కొట్టుకుపోయింది. సో మరి చూద్దాం రేపు ఏమన్నా కేబినెట్ భేటీలో ఏమన్నా దీనికి సంబంధించి నిర్ణయం వస్తుందా, రాదా, ఇదంతా ఏం జరుగుతుంది అనేది చూద్దాం మరి. థ్యాంక్ యూ.